తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఒక సినిమా ఆడియన్స్ ముందుకు రావాలి అంటే రకరకాల స్టేజెస్ ని దాటాలి. ఎక్కడ బ్రేక్ పడినా టోటల్ ప్రాజెక్టు హోల్డ్ లో పడిపోతుంది. దాని ఎఫెక్ట్ రిలీజ్ డేట్ పై పడుతుంది. ప్రెజెంట్ ఇలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుంది మంకీ మ్యాన్. సెన్సార్ ఇచ్చిన షాక్ తో విడుదల తేదీ డైలమాలో పడింది. స్లమ్ డాగ్ మిలీనియర్ ఫేమ్ దేవ్ పటేల్ స్వీయ డైరెక్షన్ లో నటిస్తూ నిర్మించిన సినిమా మంకీ మ్యాన్ ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. వ్యవస్థలోని లోపాలు, దాన్ని అడ్డం పెట్టుకునే అధికారులు చేసే దారుణాలని ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. మార్చి 12న SXSW ఈవెంట్ లో ఈ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేస్తే విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పలు చిత్రోత్సవాల్లో స్టాండింగ్ ఓవేషన్ దక్కింది. దీంతో ఏప్రిల్ 5న US లో, ఏప్రిల్ 19న ఇండియాలో మంకీ మ్యాన్ రిలీజ్ చేయాలని భావించారు మేకర్స్. కానీ సెన్సార్ ప్రాబ్లం వల్ల ఇండియాలో ఈ సినిమా విడుదలపై సందిగ్ధత ఏర్పడింది. పెద్దలను దోచి పేదలకు పంచిపెట్టే కాన్సెప్ట్ తో మంకీ మ్యాన్ ప్రాజెక్ట్ ని తెరకెక్కించాడు దేవ్ పటేల్. అభ్యంతరం అనిపించే సీన్లు గట్టిగానే పెట్టాడు. మతాల సెంటిమెంట్స్ ని దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలున్నాయని, వాటి పట్ల సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వాటి కత్తిరింపులు, మ్యూట్లు, మార్పులకు యూనివర్సల్ పిక్చర్స్ ఒప్పుకుంటే మంకీ మ్యాన్ మన దేశంలో రిలీజ్ అవుతుంది. లేదంటే OTT బాట పట్టాల్సిందే. ప్రెజెంట్ ఇదే విషయంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది శోభితా ధూళిపాల. ఈ ప్రాజెక్టుతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. మరి సెన్సార్ దిగ్బంధనం నుంచి మంకీ మ్యాన్ ఎలా బయటకొస్తుందో చూడాలి. ఒకప్పుడు హీరోయిన్స్ డబ్బింగ్ చెప్పడానికి 1కి 100 సార్లు ఆలోచించేవారు. సినిమా ఫంక్షన్స్ లో వచ్చిరాని తెలుగుతో తెగ కామెడీ చేసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కష్టపడి మరీ తెలుగు నేర్చుకుంటున్నారు. తమ డబ్బింగ్ తామే చెప్పుకుంటూ ఆడియన్స్ కి సరికొత్త థ్రిల్ ని అందిస్తున్నారు. టాలీవుడ్ లో ప్రెజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు రష్మిక మందన్న, మృణాల్ ఠాగూర్. నేషనల్ క్రష్ ఎప్పుడో వచ్చి స్టార్ అయితే 2 సినిమాలతోనే హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది మృణాల్. వేరే భాషల్లో నుంచి వచ్చిన హీరోయిన్స్ తెలుగులో తొందరగా డబ్బింగ్ చెప్పరు. కానీ మృణాల్ కష్టపడి తెలుగు నేర్చుకుంటోంది. ఫ్యామిలీ స్టార్ కి సొంతంగా డబ్బింగ్ చెప్పాలని ట్రై చేసింది. కానీ చివరి వరకు షూటింగ్ జరగడం, రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేయడంతో ఆ ఛాన్స్ మిస్ అయింది. అందుకే తెలుగులో తను చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ కి తనే డబ్బింగ్ చెప్తానని అనౌన్స్ చేసింది మృణాల్. రష్మిక విషయానికొస్తే పుష్ప కోసం చిత్తూరు యాస నేర్చుకుని మరీ డైలాగులు పలికింది. యానిమల్ కోసం హిందీలోనూ తన గొంతు వినిపించింది. యానిమల్ కన్నడ వర్షన్ కు సైతం సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ప్రాజెక్ట్ కి ఏకంగా 5 భాషల్లో తన గొంతు వినిపించబోతోంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ప్రాజెక్ట్ 5 భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నెల 5న రష్మిక బర్త్డే. ఈ సందర్భంగా టీజర్ విడుదల కానుంది. అన్ని భాషల్లో రష్మికని డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఈ ప్రయోగం టీజర్ వరకేనా, లేక సినిమా మొత్తం రష్మిక డబ్బింగ్ చెప్పేస్తుందా అనేది తేలాల్సి ఉంది.